మరి ఎందుకు అలా ఉన్నావు చెప్పు వెంకీ. చాలు చాలు, ఇలా రండియా. ఇదిగో ఇదిగో వెళ్ళండి. ఇటు రావయ్యా. చెప్పండి సార్. ఈ కార్ రిపేర్ చేయాలి బాబు. సార్ ఇది ఓల్డ్ మోడల్ కారు సార్, దీన్ని రిపేర్ చేయడం మా వల్ల కాదు. అలా గనకయ్యా ఏదోలా రిపేర్ చేసి పెట్టు, ₹1,00,000 ఇస్తాను. సార్ మీరు ₹1,00,000 ఇచ్చినా కూడా ఈ కార్ రిపేర్ చేయడం మా వల్ల కాదు సార్. నేను చేస్తాను సార్. వెంకీ నువ్వు రిపేర్ చేస్తావా? అవును బాబాయ్, దీన్ని నేను రిపేర్ చేస్తాను. ఈయనకి ఓకే చెప్పండి. చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం? చూడయ్యా, గుడుగుడు అని శబ్దం వస్తుంది. బానుడు ఓపెన్ చేయి. నేను చూసుకుంటాను సార్. బాబు అర్జెంటుగా బయటికి వెళ్ళాలయ్యా. వేరే కారుని పిలిపిస్తాను, ఆగండి. రవితేజ, సార్ చూడు, అన్ని ఎంక్వైరీ చేశాకే మీ అమ్మ చెల్లి గోల్స్ కాజేశారని మాకు ప్రూఫ్స్ కనపడ్డాకే తెచ్చి సెల్లో వేశాం. మాకేం తెలీదు, మాకే పాపం తెలియదు అని దొంగలు చెప్పే మాయ మాటలు మీ అమ్మ చెల్లి ఆల్రెడీ చెప్పేశారు. నువ్వైనా గొలుసు ఎక్కడుందో అని వాళ్ళని కొంచెం కనుక్కొని చెప్పు, లేదంటే ఎఫ్ఐఆర్ రాసేస్తా. ఆ తర్వాత జరిగే కథ వేరే ఉంటుంది. ఇక నీ ఇష్టం. శ్యామలా, ఆ సేట్ ఇంట్లో దొంగతనం చేసిన లేడీ నోరిప్పిందా? నిజం ఒప్పుకుందా? లేదు సార్, ఎంత అడిగినా ఒప్పుకోవటం లేదు. అయితే ఆపేస్తావా? నోటితో అడిగినప్పుడు మాట వినకపోతే లాఠీతో అడగాలి. వనజ సార్, కోర్టుకు తీసుకెళ్లాలి తనని. లేట్ చేయకుండా నిజం కక్కించి సంతకాలు చేయించండి. ఎస్ సార్. నిజం చెప్పవే. నిజం చెప్పు. అమ్మా అమ్మా చెప్పు. ఏంటి అలా చూస్తున్నావు? సార్, మాటలతో వినకపోతే నెక్స్ట్ మీ వాళ్ళ మ్యాటర్ కూడా ఇలాగే డీల్ చేయాల్సి ఉంటుంది. మేము నిజం కూడా మాటలతోనే కదా సార్ చెప్పగలం. మీరెందుకు వినట్లేదు? మీరు చెప్పే మాటలు నిజాలా కాదా అని సాక్ష్యాలుండాలి. లేదంటే ఇందాక నువ్వు అన్నావే ఎవరో చెప్పిన గాలి మాటలు అని, అవే అవుతాయి. సరే సార్, మా అమ్మ చెల్లి ఏ తప్పు ఎరగరని నిరూపించే సాక్ష్యంతోనే వస్తాను సార్. తీసుకురా, చూస్తాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, సాయంత్రం వరకే టైం ఉంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీ అమ్మ చెల్లెల పేరు ఎఫ్ఐఆర్లోకి ఎక్కేస్తాయి. ఆ తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూసావు కదా. చూశాను సార్.
మమ్మీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఆ వెంకిగాడి కొంపకి పోవాలి కదా. వాళ్ళ ఇంటికి ఎందుకు మమ్మీ? ఎందుకా? ఇప్పుడు ఆ వరల్డ్ కప్ ఫైనల్ కన్నా ఆ వెంకిగాడి కొంప దగ్గరే ఆ ఆట రసవత్తరంగా సాగుతా ఉండాది. వాడి తల్లి చెల్లి ఇప్పుడు ఇంట్లో లేరు, ఎల్లి స్టేషన్లో దొంగల్లా కూర్చునుండారు. దొంగల్లోనా? అంటే పోలీసులు అరెస్ట్ చేశారా వాళ్ళని? అంతే కదా మరి. మమ్మీ వాళ్ళు నిజంగానే దొంగతనం చేశారా? చచా, నిజంగా దొంగతనం చేస్తేనే అరెస్ట్ చేయాలా? ఒకవేళ చేసినా వాళ్ళు దొరికే రకాలు కాదమ్మీ, పెద్ద ముదుర్లు. మీ మావయ్యని చంపి వాళ్ళ మీదకి కేసు రాకుండా లోపల ఒక్క రోజు కూడా లేకుండా ఉండాదంటే ఆ శారద ఎంత టాలెంటెడ్ అనుకునుండావు. అట్టంటోళ్లు దొంగతనం చేస్తే దొరుకుతారా? అస్సలు దొరకరు. అందుకే ట్రాప్ చేయించిన, లోపల తోయించిన. మరి వాళ్ళు లోపల పడ్డాక ఇంకా ఆ ఇంట్లో ఎవరు ఉండరు కదా, ఎందుకు వెళ్ళడం? వాళ్ళిప్పుడు లోపలికి వెళ్ళినా రేపు బెయిల్ మీద ఇంటికొచ్చేస్తారు కదమ్మీ. ఇంటికొచ్చిన తర్వాత ఇది వరకున్నంత హాయిగా ఇకపై ఉండకుండా హ, ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందర్నీ మనం పొల్యూట్ చేసి పోవాలా. ఆ దెబ్బకి వాళ్ళు ఈ ఇంట్లో ఉండడం కంటే స్టేషన్లో ఉండడమే నయంలా ఉందనుకుని భయంతో ఈ ఇంటిని వదిలిపోవాలా.